ఏంటలా చూస్తున్నావు? నీకు నేను నచ్చానా? కోతి. కానీ నాన్నకు బదులుగా నువ్వు పగ తీర్చుకోవాలని చూస్తున్నావు కదా. నేను అస్సలు లవ్ చేయలేను కోతి. ఏంట్రా నవ్వుతున్నావు? ఈ నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు పిచ్చి కోతి. డియర్ సచిన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. జస్ట్ గేమా? వీడిని బెంగళూరుకి తిరిగి పంపించేటువంటి ఒక గేమ్. అమ్మ తప్పుగా అనుకుందేమో. షణ్ముగి తను వచ్చేసింది. ఇదేంటి మళ్ళీ తిరిగి తిరిగి చూస్తుంది? ఏం కావాలంట? ఇది నా ట్రౌసర్ చినిగేది చూసే వెళ్తుందేమో. ఇదిగో చూడు. ఇదేంటి? ఏ దొంగ ఈ లెటర్ ఎందుకు షణ్ముఖి చేతికిచ్చి పంపించాలి? తను నన్ను సరదాగేం చూసి నవ్వలేదు. నేను వస్తాను షణ్ముఖి. సాయంకాలం కలుద్దాం. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్. డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్ రిజల్ట్ ఇంటూ యాక్షన్. నీకేమన్నా అర్థమైందా? రింగో రింగో అని చెప్తున్నప్పుడు సైకిల్ బెల్లే గుర్తుకొస్తోంది. అందరికీ కలలున్నాయి, అది మన జీవితంలో నెరవేరుతాయి. మన జీవితంలో అది అమర్చుకోవాలి. ఈ టీచర్ పరిగెత్తి ఒళ్ళు తగ్గిస్తే ఏంటంట? ఎందుకు టీచర్ ఒలింపిక్స్ లో పరిగెత్తున్నారా ఏంటి? గెటప్ ఆన్ ద బెంచ్. ముగ్గురు కమ్ టు మంకీస్ పోస్. Then you sit like monkeys on the bench. ఇదే కోతుల వ్యాసనం. ఇంకాసేపట్లో మన పని మొదలు పెడదాం. ఓకే.
చదవడానికి వస్తున్నారా లవ్ చేయడానికి వస్తున్నారా స్కూల్ కి? సైలెన్స్. సాయంత్రం 5 గంటలకి లవర్స్ కాలనీకి రావాలా? ఎందుకు ఎందుకు? టీచర్ మేము నో, గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్. పేరెంట్స్ తీసుకొని క్లాస్ రూమ్ కి రండి. ఆ తర్వాత పాపం 5ంటికి మిమ్మల్ని కలవడానికి లవర్స్ పార్క్ వస్తున్నారు. వెళ్ళకపోతే బాధపడతారు. కలలు నయమవబోతున్నాయి. 5 గంటలకి లవర్స్ కార్నర్ లో. ఈ స్కూలు చదువులు కనిపెట్టిన వాడిని కొట్టాలరా. అయినా లెటర్ మనం రాయలేదే. పేరెంట్స్ ని తీసుకురావాలని అనుకున్నప్పుడే నాకే సమస్య లేదు. డాడీ లవ్ మ్యారేజే. ఆయన ఎన్ని లెటర్లు ఇచ్చి మమ్మల్ని పడేసి ఉంటారు. అయినా కూడా ఆ కోతి ఆసన అది ఆ రాక్షసుల ముందు. ఛే, దేవుడా, టీచర్ కి పుట్టే పిల్లలు కోతులై ఉండాలి. రే అక్కడ చూడరా. ఏరా తొందరగా వచ్చేసినట్టున్నారు. తను రాలేదు, పంపించినట్టున్నారు. అది సరే, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఒక కారణం ఉంది. నా రూట్ క్లియర్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి లవర్స్ కార్నర్ కి రావాలంట. తన షణ్ముఖి చేతికి లెటర్ ఇచ్చి పంపించింది. మేము రాయని ఆ 3 లెటర్లని కూడా ముందున్న అమ్మాయిల దగ్గర వేసేశారు. ఆ టీచర్ కూడా దాన్ని చూసింది. అందుకే కదా మమ్మల్ని బయటికి పంపించారు. రే అదో కోడ్ వర్డ్ రా. ఏంటి కోడా? అర్థం కాలేదా? హే స్టూపిడ్ ఫెలోస్, ఆ లెటర్లన్నీ రాసింది మీ లవర్సేరా. అది మీతో డైరెక్ట్ గా చెప్పే ధైర్యం లేక ఇలా ఇండైరెక్ట్ గా చెప్పారు. అలా అయితే ఈరోజు సాయంత్రం రోజ్ కార్నర్ కి మీ లవర్స్ తో పాటు తన కూడా వస్తుంది, మీ అందరినీ ప్రపోజ్ చేయడానికి. మిగతావి స్క్రీన్ లో చూద్దాం. మా లైన్ కూడా సక్సెస్. ఛ, ఏరా ఇంకా ఇక్కడ ఎవరు రాలేదు? రే వస్తున్నారు, రండిరా. ఏంట్రా ఇది? షణ్ముఖితో పాటు తన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వీళ్ళు ఫ్రెండ్స్ కాదురా, దెయ్యాలు, భయంకరమైన దెయ్యాలు. రే ఇందులో వేరే ఏమో ఒకటి ఉంది. ఏంటి? లెటర్లో ఉన్న టైంకి కరెక్ట్ గా వచ్చేసారు. ఎందుకోసం నాన్న రమ్మన్నారు? నేనేం రమ్మనలేదే. అబద్ధం చెప్పకండి. పొద్దున్న నా తల మీద రాకెట్ వదిలేరు కదా. రే ఇదేం మాట్లాడుతుందిరా? తలపై నుంచి ఎలారా రాకెట్ వదలొచ్చు? తనకేం పిచ్చి పట్టిందా? తనకు మాత్రమే కాదు, ఈ నలుగురికి పట్టింది. చూడండి, కాలుతోనే లెటర్ రాస్తున్నారు. అది సరే, నువ్వే కదా ఈ రోజు ప్రొద్దున లెటర్లో ఇంత పెద్ద రాయి పెట్టి నన్ను కొట్టింది. అయ్యో, నీకు పొద్దునే కొరికిందా? అయితే మీరు నన్ను మోసం చేశారా? ఏంట్రా ఇది? మోసం చేస్తున్నామంటూ మనం ద్రోహం చేసామంట. రే నేను తనని ముట్టుకోనే లేదు, మళ్ళీ ఎలా మోసం చేశాను? రే ఏంట్రా ఏడవడం మొదలెట్టింది? అయ్యా, మీ కూతుర్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు. అవునా? అవును. ఏ నరసింహయ్య ఏడుకొండలో కత్తి కప్పలంతా తీసుకురండి రా. మన అమ్మాయిని ఎవడో కిడ్నాప్ చేశాడంట. ఎవర్రా అది? త్వరగా వెళ్ళండిరా. ఏంటి 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 విషయం? మన అయ్యగారు కూతురు షణ్ముఖిని ఎవరు తీసుకెళ్తున్నారు. ఓ, అయితే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు లేరు కదా? సరే సరే, పద లోపలికి వెళ్దాం. ఎవరు లేరన్నావుగా. ఓ పద 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 పద. ఈ రోజుతో వాడి గోల వదిలిపోయింది. మన వెనకాల ఎవరైతే ఏంటి? నన్ను కాదా పిచ్చివాణి చేశారే.
అందాల నిరజన వస్తున్నా. నేను కాదు. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. వాళ్ళందరూ కలిసి నేను ఏదైనా చేశారంటే దానికి నేను ఏ తప్పు చేయలేదు నాన్న. ఇక్కడ ఏదో తప్పు జరిగింది. నాకు దానిపైనే అనుమానం. ఆ రోజ్ అదే చేసుంటుంది. నువ్వు తన్ని వదలనే వదలవా? లేదు నాన్న, నేను మొండిగానే ఉంటాను. తన ముందు నేను గెలవాలి. అది నీ వయసు సమస్య. తిరిగి వెళ్ళిపోవడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. దాన్ని జాలీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. మీరేం బాధపడకండి. నేనంటే ఇష్టమని తనని చెప్పించడానికి నేను ఒక ప్లాన్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ నాన్న. నా కొడుకు తన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఏదైనా సరే విషయం ఇంత పెద్దదవడం వల్ల నేను కూడా ఆలోచిస్తాను. మీకిది అర్థం కాదండి. వాడు ఆ షణ్ముఖిని ఏమన్నా చేసుండుంటే మీరేగా సమాధానం చెప్పాలి. ఆ ప్రాబ్లం మాట్లాడి క్లియర్ చేసిందే నేనే కదా. వాణ్ణి షణ్ముఖిని పెట్టుకొని ఎవరో ఊరికే ఆడుకున్నారే. సెలీన్, ఆ కుర్రోడు మంచి కుర్రాడనే నాకు అనిపిస్తుంది. నేను అలాగే అనుకున్నాను, కానీ ఈ రోజు అర్థం చేసుకున్నాను. వాడచ్చు వాడి నాన్నలాగే. ఆ అంకుల్ చెడ్డవారా? అవునమ్మా. మీ నాన్నకే బాగా తెలుసు. ఆయన్నే అడుగు. అదేంటో తెలుసమ్మా, ఆంటీని మీద మీ అమ్మకు ఒక పాత కోపం ఉందిలే. తనని మైండ్ చేయలేననే కోపంలో ఎవరూ లేని సమయం చూసి వాడు మీ అమ్మ చెయ్యి పట్టుకున్నాడు. ఇష్టమేనా అని అడిగాడు. కానీ అప్పటి నుంచి మీ అమ్మ ఇంకా కోపం పెంచుకుంది. ఒక విధంలో అది మంచిదే అనుకో. అందువల్లనే కదా మీ అమ్మ నాకు దక్కింది. ఏంటి షెలిన్, ఎన్నాళ్ళయింది? అదంతా ఆ వయసులో చేసే తప్పలే కదా, దాన్ని క్షమించి వదిలే. దా, నువ్వు ఇలాగొచ్చి కూర్చుంటావు. కొంచెం ఇంటర్నెట్లో ఏదైనా ఒక జోక్ చూసి మనం అందరూ జాలీగా నవ్వుకుందాం. నాకిప్పుడంత టైం లేదు. రా రోజ్. దీనికి ఏమైంది? ఎప్పుడూ అరుస్తూనే ఉంది. ఏయ్, ఏంటో చిన్నపిల్లడు అనుకుంటున్నావా? చలిలో తిరిగావంటే జ్వరం వస్తుందేవరా? అదేలా జరిగిద్ది. ఇప్పుడు కూడా మంచి స్టామినా. మన కార్లో మనం రావడానికి టైం అంతా ఎందుకు చూడాలిరా? నువ్వు దేనికోసం వచ్చావో నాకు అర్థమైందిరా. ఏంటి? ఒంటరిగా తాగలేక నువ్వు నన్ను పిలుస్తానికి వచ్చావని నాకు అర్థమైంది. అది జరగదు బాబు, జరగదు. ఎందుకు జరగదు అంటావా? ఇప్పుడంతా మా ఆవిడ నన్ను చూసి కోపడుతూనే ఉందిరా. నేను దానికి రాలేదురా. సరేలేరా, లోపలికి రా. ఏం విషయం మాట్లాడదాం? అన్ని విషయాలు నీకు తెలుసుగా. అది నువ్వే చెప్పు. చాలా సంవత్సరాల తర్వాత నేను చూడ్డానికి వస్తున్నానని, కానీ ఇలా జరుగుతుందని ఎదురు చూడలేదు. కానీ జరిగిపోయింది. విషయం ఏంటో చెప్పరా? నా కొడుకు విషయం. రూస్ని పెళ్లి చేసుకోవాలని వాడు ఒంటి కాలు మీద నిలబడుతున్నాడు. అవును. అప్పుడు అబ్బాయికి అమ్మాయిని చూడటానికి వచ్చావు. ధారాళంగా తీసుకుని వెళ్ళరా. ఇది అడగటానికే అంత భయపడిపోతున్నావు. కానీ ఒక విషయం, తనకింకా పెళ్లి వయసు రాలేదు కదా. రేయ్ పిచ్చోడా, ఇవాళే పెళ్లి చేయాలనే చెప్పా నీకు. ఇప్పటికి మనం నిత్యం చేసుకుందాం. వాడికి తను చాలా బాగా ఇష్టమైంది కదా, అప్పుడు ఎందుకు నిశ్చితార్థం అంతా? షెలిన్, వీడేమంటున్నాడో వింటున్నావా? విన్నాను. నాకిది ఇష్టం లేదు. మీరేం చెప్పినా సరే వాడికి మన పిల్లనివ్వడానికి ఈ జన్మలో నేను ఒప్పుకోను. ఏయ్, నువ్వేమంటున్నావు? మన ఆంటీని కొడుకే కదే వాడు. బట్ మార్టిన్, ఈ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేను. దీనికి నేను ఒప్పుకోను కూడా. అసలు కారణం ఏంటో చెప్పు. కారణం ఏమైనా కావచ్చు. నేనిది వాడి దగ్గర ఎలా చెప్పనే? వాడు నన్నేమనుకుంటాడు? నాన్న, నేను మీతో ముందు చెప్పాను కదా, నాకు వాడు అసలు నచ్చలేదు. ప్లీజ్ నాన్న. తర్వాత ఇంకేం చెప్పావు? నేనేం చెప్తాను, నేను అలాగే నిలబడిపోయాను. నిన్నే నోట్ చేసుకుని ఉన్నాడే. అలాగా? అయ్యో, కొండ మీద జారిపోతున్నాను, ఎవరైనా వచ్చి కాపాడండి. అయ్యో, బ్రేక్ లేని బండిలో పడిపోతున్నా. అమ్మా,
నేలపైన పువ్వులు, అందమైన రూపాలు. ఒక చెట్టు నుండి ఇంకో చెట్టు దూకేటప్పుడు మిస్ అయింది, అంతే కదా? చెట్టుపై నుంచి కాదు, కొండ మించి జారిపడ్డాను. నేను పాస్కి వెళ్తున్నప్పుడు యూరిన్ కెళ్తుండగా కాల్ స్లిప్ అయింది. బ్యూటిఫుల్ ప్లేస్, చూడ్డానికి చాలా అందంగా ఉంది. అది సరే గాని ఇంతకు ముందు మిమ్మల్ని ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదే. అందంగా ఉన్న మీ అందరినీ నేను ఇదే చూడ్డం. పాప, నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? నా పేరు శ్రీదేవి. నా పేరు అనుష్క, తినేమో కాజల్. నేను త్రిష. మిమ్మల్ని అందరిని చూస్తే సినిమా ఆర్టిస్టులని ఎవరు నమ్మరు. అవును, నీ పేరేంటి? నేను తెలీదా? నేనే మహేష్ బాబుని. అమ్మో, మహేష్ బాబు అంటా కదా. అవును, మీరేం చెప్తున్నారు? అది సరే గాని అసలు నీ నిజమైన పేరేంటి? నా పేరు నరేంద్ర కుమార్ ఫ్రమ్ బెంగళూరు. మొఖం చూస్తే అలా తెలియట్లేదు. ఏంటి వాడవని ఇక్కడి నుంచి వెళ్తారా? అవును, ఇక్కడికెందుకు వచ్చారు? నేను ఆంటోనీ సార్ కార్ డ్రైవర్. మా యజమాని గారు త్వరగా రమ్మన్నారు, అందుకే వచ్చేసాను. ఎందుకు 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 ఎందుకంటే తెలుసా, అతను రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అమ్మాయి ఉండాలంట. మా చిన్న యజమానయ్య చిన్న మనసులో భవనంలో పుట్టి పెరుగుతున్న ఒక మహారాణి ఇక్కడి నుంచి ఎత్తుకుపోవడానికి ప్లాన్. మా ఆంటోనీ సార్ కారులోనే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చిన్న యజమానయ్య వెనక నుంచే నడపచ్చు కదా. పీరికి వెదవచ్చేత కానివాడు. ఓ, కోరికలు బానే ఉన్నాయి. ఎందుకు? మీకు పెళ్ళయిందా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి కూడా అయింది. ఓ, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా? ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకున్నది ఇంకొకరిని. అమ్మో, చాలా పాపం అంటూ ఏమీ లేదు. అరుణ అని ఇంకొక అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళ అన్నయ్యకి ప్రేమ అంటేనే తెలీదు. నా 2 చెవుల్లో మార్చి మార్చి కొట్టాడు. పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద సమస్య కాదు, నన్ను చేసుకోవడానికి ఎవరు రాలేదు. అలాగా? అంతే. మీకు నేను నచ్చానా? నేను నచ్చానా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? సముద్రానికి తోడుగా అల ఉన్నట్టుగానే, ఆకాశంతో మేఘం ఉన్నట్టుగానే మీరు ఎప్పటికీ నన్ను ఇలాగే ప్రేమిస్తూనే ఉంటారో చెప్పండి. మా చిన్న యజమాని గారు, నేను పైనే కదా ఆగమన్నాను. నేనే ఉన్నాను, కింద పడ్డాను. అదిగో. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు? మనం మళ్ళీ కలుద్దాం. తప్పక కలుద్దాం. కూర్చోరా. ఇక్కడున్న ఆడవాళ్ళంతా చాలా మంచి మనసుతో ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనల్ని తినేస్తారు. బాయ్ బాయ్ బాయ్. కూర్చో, వెళ్దాం. బాయ్. అలా చూడండి. చిన్న యజమానయ్య, ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు?